నమస్కారం. నా పేరు చోడగిరి శ్రీనివాసరావు, ఉద్యోగోపాధ్యాయ కార్మిక పెన్షన్ల జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీఓస్ అధ్యక్షుడు, ఏలూరు జిల్లా. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది. అయితే ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు, ముఖ్యంగా 12వ పిఆర్సీ కమిటీ నియామకం, అలాగే పెండింగ్లో ఉన్న 4 డిఏలు, అలాగే గత ప్రభుత్వం నుంచి మాకు సరెండర్ లీవ్లు పెండింగ్లో ఉన్నాయి. ఆ పెండింగ్లో ఉన్న 4 సరెండర్ లీవ్లు ఇవ్వాలని, అలాగే హెల్త్ కార్డ్స్ విషయంలో చాలా జాప్యం జరుగుతుంది ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి, పెన్షనర్లకి, అలాగే వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులకి, ఫ్యామిలీ పెన్షన్లు అందరికీ కూడా ఆ హెల్త్ కార్డ్స్ని స్ట్రీమ్లైన్ చేస్తామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది. పిఆర్సీ విషయాన్ని కూడా నాకు వదిలిపెట్టండి అని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో మరి అక్కడ ఫైల్స్ ఏ విధంగా మూవ్ అవుతున్నాయో మాకు తెలియదు, కానీ ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఉద్యోగుల్లో కొంత నిరాశ అయితే ఉంది. ఇవన్నీ డిమాండ్స్, ఫైనాన్షియల్ డిమాండ్స్ రావట్లేదని. దీని భాగంలో జేఏసీ మరి మొన్న తీసుకున్న నిర్ణయం ప్రకారం అందరూ 175 మంది ఎమ్మెల్యేలకి, అలాగే ఎంపీలకి, అలాగే గౌరవ కలెక్టర్స్ అందరికీ కూడా పీజీఆర్ఎస్లో ఉద్యోగుల సమస్యల మీద రిప్రజెంటేషన్ చేసి మరి ముఖ్యమంత్రి గారికి లేఖ రాయాలని చెప్పి కూడా మేము నిర్ణయం తీసుకున్నాం. ఆ నిర్ణయం మేరకు ఇవాళ సోమవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో గౌరవ కలెక్టర్ గారు వెట్రి సెల్వి గారికి కూడా ఏలూరు జిల్లా జేఏసీ తరపున ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ఈ డిమాండ్స్ అన్నీ సాధించకపోతే భవిష్యత్తులో కార్యాచరణని మా జేఏసీ చైర్మన్ సాగర్ గారి ఆధ్వర్యంలో తీసుకుని దఫదఫాలుగా మాకు రావాల్సిన అన్ని బెనిఫిట్స్ని తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు వరకు ప్రభుత్వానికి మేము నిర్మాణాత్మకమైన ఒక కన్స్ట్రక్టివ్గా మేము మరి సపోర్ట్ కూడా చేసాం. ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కూడా ఉద్యోగులకు సంబంధించిన ఉద్యోగులు కానీ, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా, పెన్షనర్లు అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి సహాయ సహకారాలు అందజేశారు. మరి మమ్మల్ని కూడా ఒకవైపు చూడాలని చెప్పి కూడా మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే తల్లికి వందనం ఇలాంటి సూపర్ 6 కార్యక్రమాలన్నీ ప్రభుత్వం చేపడుతుంది. ఆ కార్యక్రమాలని మేము తూచా తప్పకుండా మరి ప్రజల వద్దకు తీసుకెళ్తున్నాం. ప్రజల్లో భాగస్వామ్యాన్ని, ఉద్యోగుల యొక్క పరిస్థితిని కూడా ప్రభుత్వం అర్థం చేసుకోవాలని చెప్పి ఈ యొక్క మా ఆవేదనని మా యొక్క లేఖ ద్వారా ఇవాళ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగిందని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ మరియు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి. మరి ప్రభుత్వానికి దాదాపుగా 2 సంవత్సరాలు బట్టి మేము చాలా ఓపికగా సహకరించుకుంటూ ఆర్థికపరమైన విషయాల గురించి ఆశగా ఎదురు చూస్తూ ఉన్నాం. ఉద్యోగస్తులందరం ఆర్థికపరమైన విషయాలన్నీ గురించి మన చైర్మన్ గారు వివరించారు. వాటితో పాటుగా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ను కూడా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ వీలున్నంత త్వరగా ఈ ప్రభుత్వం ఆర్థికపరమైన విషయాలంటే మీద దృష్టి పెట్టాలని, లేని పక్షంలో రానున్న కాలంలో జేఏసీ ఇచ్చే నిర్ణయంలో ఖచ్చితంగా అందరం కూడా అన్ని సంఘాలు ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని అవసరమైతే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి కూడా సిద్ధంగా ఉంటామని తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి.